సో విజువల్స్ మనం చూస్తాం ఏ స్థాయిలో అక్కడ తారస్థాయికి గొడవ చేరుకుంది, ఒకరిపై ఒకరు వాగ్వాదం దిగడాలు, గన్ ఫైరింగ్ సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. సో గాలి జనార్దన్ రెడ్డి అక్కడికి రావడంతో ఈ వివాదం మరింతగా పెరిగిపోయింది. సో వాల్మీకి జయంతి జనవరి 3వ తేదీన ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఈ వివాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటే ఇంతటి వివాదానికి కారణమైంది. సో భరత్ రెడ్డి వర్గీయులు అటు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి పక్కన అంటే ఆయన కాంపౌండ్ పక్కన ఏర్పాటు చేసేటువంటి ఒక ఫ్లెక్సీ ఇక్కడ వివాదానికి దారితీసింది. మా ఇంటి దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారా అని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా అటు సతీష్ రెడ్డి పైన వాగ్వాదాలు దిగడంతో సతీష్ రెడ్డి అటు గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం పెరిగింది. సో గాలి జనార్దన్ రెడ్డి రంగప్రవేశం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అక్కడికి చేరుకోగానే ఆయన గన్ తీసే సతీష్ రెడ్డి కాల్పులకు పాల్పడ్డాడు. విజువల్స్ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సో రాత్రంతా అక్కడ బళ్ళారి కాన్స్టిట్యున్సీలో 144 సెక్షన్ అమలు చేశారు. సో పోలీసులు భారీ ఎత్తున అక్కడ మోహరించి ఉన్నారు. పోలీసులు మోహరింపు కొనసాగుతోంది. ఇంకా అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు కాబట్టి ఎవరు ముగ్గురు ఒక చోట కనిపించినా కూడా వారిపైన లాఠీలు జులిపిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ బీజేపీలా ఇక్కడ ఈ యుద్ధం మారింది. అది గాలి జనార్దన్ రెడ్డి నారా భరత్ రెడ్డి మధ్య వ్యక్తిగత కక్షలైనా ఫ్లెక్సీ ఏర్పాటు వివాదమైనా కూడా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ బుల్లెట్ గాయం రాజశేఖర్కి తగలడం, ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి కూడా టార్గెట్ చేస్తూ పలువురు కాల్పులకు పాల్పడడంతో ఇప్పుడు ఈ విషయం కాస్త